హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం స్వీట్ చేసుకుందామండి. అది యమ్మీగా ఉండేటువంటి గులాబ్ జామ్ అండి. మన ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా, ఏ అకేషన్ అయినా సరే కంపల్సరీ మన ఇంట్లో ఉండవలసింది గులాబ్ జామ్. మరి ఇలాంటి గులాబ్ జామ్ చేసుకుంటుంటే లోపల పిండి పిండిగా ఉంటుంది, పాకం అబ్జర్వ్ చేసుకోవట్లేదు అంటున్నారండి. అదేమీ లేకుండా మంచి జ్యూసీగా లోపల పిండేటువంటిది ఏమీ లేకుండా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో పాకం ప్రిపేర్ చేసుకుందాము. నేను 1 కప్పు గులాబ్ జామ్ పిండి తీసుకుంటున్నాను. కప్పుకి 2 కప్స్ షుగర్ అయితే తీసుకుందాము. ఈ 2 కప్ షుగర్కి 1.25 కప్ అంటే 2 కప్పులకి కొంచెం తక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలుపుకుందాం ఒకసారి. ఈ వాటర్లో పంచదార బాయిల్ అయితే సరిపోద్దండి, మెల్ట్ అయిపోయి బాయిల్ అయితే సరిపోతుంది. మనకి ఎటువంటి పాకం అది ఏమీ రావాల్సిన అవసరం లేదు. పట్టుకుంటే మనకి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుందండి. ఇలా మరుగుతున్న పాకంలో కొంచెం యాలకుల పొడి వేసుకుని ఒక 2 మినిట్స్ మరగనిద్దాము. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుందాము. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పాకం అనేది థిక్గా అవ్వకుండా పల్చగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఈ పాకాన్ని మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు పిండి కలుపుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండి తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ పిండి కలుపుకుంటాకి 1/2 కప్పు వరకు వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను పాలు వాటర్ రెండు కలిపి 1/2 కప్పు అయితే వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నాకు 1/2 కప్పు పాలు మొత్తం సరిపోయినాయి. ఇలాగ ఫింగర్స్ మీదే ఎప్పుడు కూడా మనం గులాబ్ జామ్ పిండి ఫింగర్స్ మీదే కలుపుకోవాలి. ఎప్పుడు కూడా చపాతీ పిండి కలుపుతున్నట్టు కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపకూడదు. పైన ఫింగర్స్ మీద కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి. పిండి కొంచెం ఫింగర్స్ కంటుకుంటున్నా పర్వాలేదు, ఆ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత తడి క్లాత్ తీసుకుని వాటర్ మొత్తం తీసేసి దానిపైన వేసుకోవాలి, పిండి ఆరిపోకుండాని. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకుని మనకి ఏ సైజులో అయితే గులాబ్ జాములు కావాలో ఆ సైజులో ఉండలు అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్రాక్స్ లేకుండా రావాలి. ఎప్పుడు కూడా పిండిని కొంచెం ప్రెస్ చేస్తూ చేసుకుని పైకి వచ్చేటప్పుడు కొంచెం గుల్లగా చేసుకుంటే మనకి క్రాక్స్ లేకుండా ఉండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవన్నీ కూడా పిండి మొత్తం ఇలాగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న ఉండల మీద కూడా తడి క్లాత్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇప్పుడు ఒక్కొక్కటి దాంట్లో వేసుకుందాం. ఆయిల్ అనేది బాగా ఎక్కువ కాగిపోకూడదండి, మీడియంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే బాగా ఎక్కువ ఆయిల్ కాకపోతే ఏమవుతుందండి, మనం ఈ ఉండలు వేయగానే అది మొత్తం పైన ఫ్రై అయిపోతుంది కానీ లోపల అనేది కుక్ అవ్వదు. ఈ విధమైన కంప్లైంట్ వల్లే మనకి ఏమవుతుందంటే లోపల పిండిగా అనేది ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఉండలన్నీ కూడా. అలాగే ఉండలు కూడా తక్కువగా వేసుకోవాలి, బాగా ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే ఉండ క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది. కాబట్టి తక్కువగా ఉంటే దానికి ప్లేస్ అనేది సరిపోద్ది, అంతే. ఒకేసారి వేయకూడదు మనం. ఇలాగ కొంచెంగా కదుపుకోవాలి. ఇలా మొత్తం కలపడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మొత్తం అన్ని సైడ్లు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మంచి రెడ్ కలర్లో వచ్చినాయి కదా. ఇలాగ వచ్చిన తర్వాత ఇవి మనం తీసేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పాకం, దాంట్లోకి అయితే వీటిని వేసుకుందాము. ఇక్కడ పాకం మనం ఉండలేసేటప్పటికి కొంచెం గోరువెచ్చగుంటే సరిపోద్దండి. మీకు బాగా చల్లారిపోయింది అనుకుంటే కొంచెం స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన ఉండలన్నీ కూడా ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి ఉండలో ఉన్న పాకాన్ని ఒకసారి కదపండిలా చేతితో కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక 2-3 అవర్స్కి ఇది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది పాకాన్ని మొత్తం ఉండలు. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, నేను ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసానండి. ఎంత జ్యూసీగా ఉన్నాయి చూస్తున్నారు కదా, పాకం పిండుతుంటే వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇవి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా మనకి ఈ పంచదార సిరప్ మొత్తం కూడా లోపల వరకు వెళ్ళింది. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మరి అందరికీ నచ్చేటువంటి ఈ స్వీట్ మీరు కూడా రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేయండి, బాగా వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.